కొన్ని దేశాలు కేవలం టూరిజం మీదనే బతుకుతున్నాయి. భారతదేశంలో అనేక రకమైన ప్రఖ్యాతి క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలు ఇంతకుముందే మన ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో కేవలం 80 లక్షల రూపాయలు ఉన్నటువంటి యొక్క ఈ దేవస్థానానికి వచ్చేటువంటి యొక్క వనరులు ఈరోజు దాదాపుగా కోట్ల రూపాయలకు వెళ్ళాయి. అంటే భక్తుల్లో సపోర్ట్ ఉంది. ఆ సపోర్టుని ఏ విధంగా తీసుకొని ఆగమ శాస్త్ర ప్రకారం ఆ బ్రాహ్మణోత్తముల్ని సంప్రదించి ఆ స్థపతి వీళ్ళందరినీ కూడా సంప్రదించి ఇక్కడ పనులు చేస్తే ఇంకా త్రిగుణీకృతం అవుతుంది. ఆ ప్రయత్నం ఈరోజు మొదలుపెట్టారు. నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి యొక్క ఆలోచనగా భవిష్యత్తుకి ఇదే ఒక పెద్ద పునాది అవుతుంది. ప్రసాద్ గారిని కూడా నేను ఈ పుష్కరిణి గురించి మాట్లాడితే ఒక్క పుష్కరిణి వద్దు, మొత్తం దేవస్థానం చుట్టుపక్కల ఉండే తిరువీధులు, దేవస్థానంకి ఎవరైనా వస్తే ఇది ఒక పవిత్రమైన క్షేత్రంగా తిరుమలలో ఏ విధంగా ఉందో ఆ విధంగా కనపడే విధంగా మనం చేద్దాం, ప్రయత్నం చేద్దాం, ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొని వస్తాం అనేటువంటి ఒక మాట వారు చెప్పినందుకు అందరూ గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మనం కూడా ఈ విషయంలో స్థపతి గారికి కూడా చెప్పడం ఏంటంటే, గతంలో కొంతమంది ఆ యొక్క బ్రాహ్మణుల యొక్క ఏదైతే వాళ్ళ ఆశీర్వాదం ఉండాలనో అది లేకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారు. అందుకనే ఈరోజు ముఖ్యంగా వారికి కాళ్ళ నొప్పులున్నా ఇంకో రకంగా ఉన్నా కూడా వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చి స్థపతి ఆ సాంప్రదాయ ప్రకారం ఆగమ శాస్త్ర ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెయ్యాలనేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు. నిజంగా ఇది ఒక కదిరి పట్టణానికే ఒక అద్భుతమైనటువంటి యొక్క దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. భక్తాదులందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పనులు మొదలు పెట్టాలి చాలు తప్ప మొత్తం భక్తులంతా కూడా ప్రత్యేకించి కర్ణాటక నుంచి కూడా అనేక మంది వస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఇంకా మీరు అభివృద్ధి చేయడం లేదు అని. గతంలో ఏం జరిగిందనేది మనకు అవసరం లేదు, కానీ ఇప్పుడు అభివృద్ధి విషయంలో మనమందరము కూడా కలిసి పనిచేద్దాం. పనిచేసేటువంటి యొక్క ప్రభుత్వాలు వచ్చాయి, అలాగే పనికి సపోర్ట్ చేసేటువంటి యొక్క పూజారులు ఉన్నారు, వాళ్ళ మంత్రోచ్చారణ కానీ, అలాగే స్థపతి గారిని కూడా ఈరోజు పిలిపించి చేసుకున్నాం. ప్రత్యేకించి గందిగుంట ప్రసాద్ గారికి ఈ విషయంలో తీసుకున్నటువంటి చొరవ, అంటే కేవలం కోనేరు వరకే అడిగితే కోనేరు ఒక్కటే కాదన్నా మొత్తం డెవలప్ చేయాలనేటువంటి మనస్తత్వానికి నేను వారికి అభినందనలు చెప్తూ దీన్ని మనం అందరము కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.